మా సండే ఇలా జరిగింది. ఫుల్ మస్తీ విత్ కిడ్స్ అండ్ ఫుల్ డే విత్ కిడ్స్. వీకెండ్ వ్లాగ్, సండే వ్లాగ్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే వీడియోస్ అన్ని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది లెట్ మీ కమెంట్ అండ్ కామెంట్ బాక్స్. నా ఫేస్ చూసి దడుచుకోవద్దు. విపరీతంగా బ్లాక్ హెడ్స్, అలాగే హెయిర్ ఫాల్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ వీడియోలో వీకెండ్ బ్లాగ్ ఎలా జరిగింది ఏంటి, నా స్టైల్ సాంబార్ ఎలా చేస్తాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నా. ఫస్ట్ ఒక 3-4 స్పూన్స్ ఆయిల్, తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు ఇవన్నీ వేసుకోండి. నా దగ్గర ఆవాలు మాత్రమే ఉన్నాయి, అవి వేసాను. తర్వాత కరివేపాకు వేసాను, తర్వాత పసుపు వేసాను, తర్వాత ఉల్లిపాయలు వేసాను, తర్వాత క్యారెట్ ముక్కలు, అలాగే మునక్కాయ ముక్కలు వేసాను. నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ వేసాను, ఆనియన్స్, అలాగే బంగాళదుంప వేసి బాగా కలిపేసి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. నా స్టైల్ సాంబార్ పొడి లేకుండా నా ఓల్డ్ వీడియోస్లో నేను చాలాసార్లు చూపించాను. మా ఇంట్లో అందరి ఫేవరెట్, ఈజీగా క్విక్గా అయిపోతుంది అండ్ ఫేవరెట్ కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ మనం సాల్ట్ వేసేసాము, పసుపు వేసేసాము, తర్వాత కారం వేసాము అనమాట. మీ దగ్గర గొడ్డుగారం ఉంటే గొడ్డుగారం వేసుకోండి. నేనైతే మసాలా కారం, అంటే మేము సాంబార్ కారం అంటాం, మా అమ్మ చేసిద్ది, సూపర్ ఉంటుంది. సాంబార్ కారము అండ్ ధనియా పౌడర్ వేసాను. ఇంక ఇది వేసిన తర్వాత మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి వేసుకోండి, కొబ్బరి పొడి ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి. ఇంకా సాంబార్ పొడితో పనే ఉండదన్నమాట. నేను ఆల్రెడీ చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టి స్క్వీజ్ చేసి పెట్టేసుకున్నాను. ఆ పులుసు ఇందులో పోసేసాను. సో పచ్చివాసన పోయి ఉడికిన తర్వాత ఇదంతా వేసేసి వాటర్ యాడ్ చేసేసుకొని పచ్చివాసన ఉంటుంది కదా, పులుపు వాసన పోయే వరకు ఉడికించేసుకొని, నేను ఆల్రెడీ ఒక 100 గ్రామ్స్ 150 గ్రామ్స్ కందిపప్పు నానబెట్టి ఉడకబెట్టి దాన్ని మిక్సీలో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసి ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఆ పప్పు అందులో యాడ్ చేసేసుకున్నా. అంతే, సాంబార్ ఈజీగా 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. పప్పు రెడీగా ఉంటే మనకి సాంబార్ పొడితో కూడా అవసరం లేదు. కాంబినేషన్ వచ్చేసి వడియాలు, మీ దగ్గర ఆమ్లెట్ ఉంటే ఆమ్లెట్ వేసుకోండి, ఎగ్ ఉంటే ఎగ్ వేసుకోండి. ఇంతకు మించిన ఫుడ్ నాకు తెలిసి వెజ్లో ఏం అక్కర్లేదనమాట. మనం నాన్ వెజ్ అనుకుంటాం కానీ వెజ్ని మించిన టేస్టే ఉండదన్నమాట. వేడి వేడి సాంబారు, వేడి వేడి అన్నం, అలాగ వడియాలు పెట్టుకుని తింటే ఎంత అన్నం తింటాం ఏంటి అనేది కూడా తెలియదు అనమాట. అలా తినేస్తాం అనమాట. వెజ్ లవర్స్ ఎవరైనా ఉంటే లైక్ చేయండి వీడియోని, కమెంట్ కూడా చేసేయండి. మీ ఫేవరెట్ వెజ్ ఫుడ్ ఏంటి, మీ స్టైల్ సాంబార్ ఎలా చేస్తారు ఏంటి అనేది కమెంట్ కూడా చేసేయండి. సో నేనైతే అందరికీ సర్వ్ చేసేస్తున్న ఫుడ్. సండే ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి, సో ఫస్ట్ మా డాడీకి పెట్టేసిన తర్వాత మిగతా వాళ్ళందరూ తినేసిన తర్వాత నేను ఇంకా మా పిల్లలకి పెట్టేసి తినేసామన్నమాట. మునక్కాయ అనమాట, స్పెషల్లీ మునక్కాయలు ఎక్కువ వేసుకోండి సాంబార్లో, సూపర్ టేస్ట్ ఉంటాయి. మునక్కాయ సాంబార్ అని కూడా నేను నా ఓల్డ్ వీడియోస్లో ఎప్పుడో చూపించాను. బాగా అనిపించింది అనమాట నాకు, భలే టేస్టీగా ఉంటాయి. మీకు చిక్కగా కావాలనుకుంటే పప్పు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనేం చేశానంటే పప్పు కొంచెం తీసాను అనమాట పిల్లల కోసం. ఎందుకంటే మామిడికాయ పచ్చడి ఉంది కదా, వేడివేడి అన్నంలో ముద్దపప్పు మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్న తర్వాత సాంబార్తో తిన్నారు మా పిల్లలు. నేను కూడా అలా తిన్న తర్వాత సాంబార్తో తిన్నాను అనమాట. పక్కన వడియాలు, వేడివేడి అన్నం, మునక్కాయ సాంబార్. ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. తినేసిన తర్వాత చాలాసేపు మా పిల్లలతో ఆటలాడి ముచ్చట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత బయటకు వెళ్దాం ఉన్నారనమాట. నా అవతారం చూసి అస్సలు భయపడొద్దు, ఇంట్లో ఉంటే ఇలా ఉంటా అనమాట. ఈ వీడియో అయితే చూసారా, మా అబ్బాయి వ్లాగ్ షూట్ చేస్తున్నాడు అనమాట. బయటకు వెళ్దామని ఇంకా రెడీ అయిపోయాం నేను మా పిల్లలు ఇద్దరు. సో అలా అలా మా ఊరంతా చుట్టేసి వస్తూ ఉంటాం అనమాట. మీ అందరికీ తెలిసింది, సండే వస్తే అలా మా ఊరంతా చుట్టేసి వస్తూ ఉంటాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా అమ్మ స్కూటీ డ్రైవ్ చేస్తుంది, మేము వెనక కూర్చున్న వీడియో తీస్తున్నామని చెప్తా ఉన్నారనమాట. సో చాలా బాగా అనిపించింది. సో నా హెయిర్ చూస్తే బీభత్సమైన హెయిర్ ఫాల్ ఎందుకో తెలీదు. సో నా ఫోర్ హెడ్ వచ్చేసింది, బ్యాక్ అంతా ఊడిపోయింది. సో ఎగ్జామ్స్ ఉన్నాయి మనకి దగ్గరలో, అవి అయిపోయిన తర్వాత మనం బ్యాక్ టు రొటీన్కి వచ్చేద్దాం, అప్పుడైతే ట్రై చేద్దామన్నమాట. సో వ్లాగ్ అయితే అలా అలా షూట్ చేసేసారు. ఊరంతా చుట్టేసామన్నమాట. మా పిల్లలు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళిపోయి చుట్టేసి ఏవి కావాలంటే అవి ఇప్పించేసి అలా మనం చిల్ అయిపోతూ ఉంటాం అనమాట. ఇంతకీ మీ వీకెండ్ ఎలా జరిగింది ఏంటి, మీరు ఏం ప్లాన్స్ చేసి ఎక్కడికి టూర్స్ వెళ్ళారు, సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, మీ పిల్లల రొటీన్ ఎలా జరుగుతుంది, మీరు బ్యాక్ టు రొటీన్ ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈ వీడియో అంతా కూడా మా వాడు చుట్టుపక్కల ఇదంతా కూడా క్లిక్ చేసేసాడనమాట. సో మాకు నియర్ బై ప్లేసెస్ చూడడానికి ఏమి ఉండవబ్బా, ఎందుకంటే మాది విలేజ్ మండలు, బట్ దగ్గరలో ఏమి ఉండవు అనమాట. సో ఉన్న వాటికే 4-5 సార్లు వెళ్తూ ఉంటాం అనమాట. సో మా వాడికి ఏదో అనిపించేవాడు, అలా అలా చేసేస్తున్నాడు. సో ఇదంతా వ్యూ బాగుందిరా, గ్రీన్ కలర్లో
అంటే తీసాడనమాట మా వాడు. సో అలా అలా అయిపోయింది. అసలు బాగా సపోర్టివ్ అనమాట మా పిల్లలు, చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా అయిపోయిన తర్వాత ఫైనల్లీ మేము వచ్చేసాం. ఎక్కడికి అంటే మీరందరూ చాలా సార్లు నా ఓల్డ్ వీడియోస్లో, రీసెంట్ వీడియోస్లో కూడా చూసారు. ఇది మా ఊరి గుడి అనమాట. సో రీసెంట్గా తిరునాళ్ళ కూడా ఇక్కడే జరిగింది, మీకు బయటే చూపించాను. సో ఇది మా ఊరి చెరువు, ఇక్కడ గ్రీనరీ ఉంటుంది, ఎంత బాగుంటుందో ప్రశాంతంగా. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, మనసు బాగాలేనప్పుడు అలా మా పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసి అలా ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట. ఊరి చివర టెంపుల్, అలాగే చెరువు, ఈ గ్రీనరీ వాతావరణం చూస్తుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో నేను మీకు చాలాసార్లు చెప్తాను. మన గ్రీనరీ ప్లెజెంట్ క్లైమేట్ని చూసినప్పుడు, ఇలాంటి చెట్లు ఇవన్నీ చూసినప్పుడు మనసు చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇదంతా మా ఊరి గుడి. సో ఆ పొలాలు ఉన్నాయి కదా, అక్కడే లాస్ట్ టైం తిరునాళ్ళ జరిగినప్పుడు టెంట్లు వేసి ప్రభలు కట్టారనమాట నైట్ టైము. ఇప్పుడు ఆ ప్లెజెంట్ క్లైమేట్ని మీరు కూడా వినేయండి. సో చూసారు కదా, మా పిల్లలు పిలుస్తూ ఉన్నారు, అక్కడికి ఎక్కేసి అంతా కోలాహలం చేస్తూ ఉంటారనమాట. స్వైర విహారం చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కువసేపు ఏమి ఉండలేదు, 5 to 10 minutes మా పిల్లల సంతోషం కోసం అలా ఉండేసి అదంతా చుట్టేసి ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసేసి బ్యాక్ వస్తాం అనమాట. అప్పుడప్పుడు ఏమైనా స్నాక్స్ అలా తీసుకెళ్ళిపోయి అక్కడ కూర్చొని తిని మా పిల్లలతో ముచ్చట్లు ఆడుకుంటూ ఆటలు కూడా ఆడేసుకుంటూ ఉంటాం అనమాట. ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. సో చూసారు, అదంతా చుట్టూ ఓపెన్ ప్లేస్ అనమాట, బాగుంటుంది. మాకు నియర్ బై ప్లేసెస్ ఏం లేవు కాబట్టి ఉన్న ప్లేస్లోనే అప్పుడప్పుడు వెళ్ళి అలా చిల్ అవుతూ ఉంటాం పిల్లలతో. సో ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోతే మనకు వెళ్ళడానికి టైం ఉండదన్నమాట. బ్యాక్ టు రొటీన్ లాగా వెళ్ళామా వచ్చామా అన్నట్టుగానే ఉంటుంది. సో ఇవన్నీ చెట్లు అనమాట, జాన చెట్లు కూడా ఇక్కడ అప్పుడప్పుడు ఉంటాయన్నమాట. మేము చిన్నప్పుడు ఇదే కొండ మీదకి కష్టపడి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. అప్పుడు మా మమ్మీ బాగా అరిచేదనమాట. సో ఇక్కడ ఏమైందంటే, ఇది ఒక ఫన్నీ వీడియో ఏంటంటే, ఇక్కడ స్టెప్స్ ఉండే అనమాట. సో ఇక్కడ నుంచి మేము కిందకి వెళ్ళడానికి జస్ట్ వీడియో అలా స్టార్ట్ చేసి ఆపి స్కూటీ కూడా ఆపేసాను. మావాడు అదే చెప్తున్నాడు, బండి ఆగిపోయింది ఫ్రెండ్స్ అని. సో కీ ఆన్ చేయకుండానే నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఈ మధ్యలో ఈ రాళ్ళు ఇవి అంతా బాగుంటూ ఉంటుంది అనమాట. నేను అది బండి స్టార్ట్ చేస్తా వీడియో తీస్తూ ఉంటే మావాడు పట్టుకోమా అది ఇది అని చెప్తున్నాడు, నీ వీడియో పిచ్చి నువ్వు అని. సో చూసారు, ఇదంతా వే అనమాట, మధ్యలో చెట్లు ఇవన్నీ రాళ్ళు ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకొచ్చేటప్పుడు నేను మా పిల్లలు మధ్యలో ఆగేసి మసాలా తీసుకొచ్చుకున్నాం, శుభ్రంగా తినేసాము. చక్కగా తినేసిన తర్వాత హ్యాపీగా ఈవినింగ్ అయితే అయిపోయింది. సో ఇంటి దగ్గర స్వీటీ కూడా వచ్చింది. సో సూపర్ ఉంది మసాలా అని చెప్తున్నాడు అనమాట మా వాడు. సో అది అలా అయిపోయింది. సండే ఈవినింగ్ ఫుల్ ఎంజాయ్మెంట్ విత్ కిడ్స్ అనమాట. మార్నింగ్ అంతా వర్క్ సరిపోయింది, ఈవినింగ్ అంతా వాళ్ళతో టైం స్పెండింగ్ అనమాట. సో మా వాడు చెప్పేదానికి నవ్వొస్తుంది. సో అది వింటూ అలా నేను కూడా కొంచెంసేపు మసాలా తినేసిన తర్వాత ఇంకా కాఫీకి వెళ్ళిపోయాం అనమాట. చాలా రోజులు అయిపోతుంది, అల్లం టీ పెట్టమని అడిగాడు మా వాడు. సో అల్లం మంచిగా వేసేసి టీ పొడి బాగా వేసి టీ పెట్టుకొని అలా ఎంజాయ్ చేసామన్నమాట ఫైనల్లీ. సో చూసారా, నా హెయిర్ బీభత్సంగా ఊడిపోయింది. మా సండే వ్లాగ్ ఇలా అయితే గడిచిందనమాట. చూసారా, స్వీటీ కూడా యాడ్ అయిపోయింది అనమాట మాతో. మంచి చిక్కటి పాలు, అల్లము, తాజ్మహల్ టీ పొడి వేసి స్ట్రాంగ్గా అల్లం టీ పెట్టి సూపర్ ఉందని చెప్తున్నాడు మావాడు తాగకుండానే. ఇందులో కాంబినేషన్ బిస్కెట్స్ తెచ్చుకొని తింటూ ఉంటాం అనమాట ఎప్పుడైనా టీ ఆర్ కాఫీ తాగినప్పుడు. అలా మా సండే గడిచిపోయిందనమాట. అవర్ సండే వెంట్ లైక్ దిస్. సో మీ సండే ఎలా గడిచింది ఏంటి డెఫినెట్గా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ క్లిప్తో నేను ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. కొంచెంసేపు మాట్లాడుకొని మళ్ళీ బ్యాక్ టు డిన్నర్ అనమాట, బ్యాక్ టు రొటీన్ వెళ్ళిపోయాం. డే అంతా ఎండ్ అయిపోయిన తర్వాత. సో అవన్నీ తప్పవు కాబట్టి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నా నుంచి, మీరు నాకేమి చెప్పాలనుకుంటున్నారు, అసలు మీరేమనుకుంటున్నారు ఏంటనేది లెట్ మీ కమెంట్ అండ్ కమెంట్ బాక్స్. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్. నా ఓల్డ్ వీడియోస్ కూడా చూసేయండి, సజెషన్స్ ఇవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, స్టే సేఫ్, స్టే హెల్దీ, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.